వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లాల్గడి మలక్పేట గ్రామంలో పల్లె దవాఖానలో అందిస్తున్న వివిధ రకాల సేవలను డాక్టర్ మేరీ ఎలినా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. పల్లె దవాఖానలో అందిస్తున్న ముఖ్యమైన వైద్య సేవలు ఏమిటి మేడం? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లాల్గడి మలక్పేట్ పిహెచ్సి షామీర్పేట్ కింద వస్తుందండి. ఇక్కడ మేము మెయిన్గా 12 ప్యాకేజెస్ అందిస్తాము. దాంట్లో 7 మ్యాండేటరీ ప్యాకేజెస్. ఫస్ట్ ప్యాకేజ్లో వచ్చేసి మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, ఎన్సిడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, సిడీస్ అంటే కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ హెచ్ఐవి, లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్, ఇలాంటి వాళ్ళకి మేము మెడిసిన్స్ అందిస్తాము. నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇంకా వేరే క్యాన్సర్స్. క్యాన్సర్ వాళ్ళకి మెయిన్గా మేము స్క్రీనింగ్ చేస్తాము. ఇక్కడ స్క్రీనింగ్ చేసి రెఫర్ చేస్తాము. బీపీ ఇంకా షుగర్ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్కి వచ్చేసి చాలా మటుకు మేము సర్వీసెస్ అందిస్తాము. ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మొత్తం మేమే. ఇక్కడ ఉన్న ఒక ఎంసీహెచ్ బుక్ ఉంటుంది, అది ఇస్తాము. అన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము. మంత్లీ వాళ్ళకి ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాలి అన్నీ ఇస్తాము. మా ఆశా వర్కర్ వాళ్ళని రెగ్యులర్ చెకప్స్కి కూడా తీసుకుని వెళ్తుంది. ఇవి కాకుండా ఈఎన్టీ అండ్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ యోగా, కొన్ని క్యాంపెయిన్స్ పెడతాము. ఇవన్నీ కూడా మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో చేస్తామండి. రోజు ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు మేడం సగటున? రఫ్లీ 30 to 35 మెంబర్స్ వస్తారండి. కొన్ని డేస్ లైక్ థర్స్డే రోజు, లేకపోతే వ్యాక్సిన్ రోజు ఉంటుంది కదా, వెడ్నెస్డే అండ్ సాటర్డే, ఆ రోజు కొంచెం ఓపీ ఎక్కువ వస్తుంది, 45 వరకు వస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఏ కేసులు వస్తుంటాయి మేడం? ఎక్కువగా ముందు చెప్పినట్టు మెటర్నల్ మదర్, ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు, చిల్డ్రన్స్ వస్తారు, బీపీ షుగర్ పేషెంట్స్ వస్తారు, మోకాలు నొప్పి వాళ్ళు వస్తారు, ఫీవర్, జనరల్ స్మాల్ ఇల్నెస్ లైక్ కట్స్, ఇంజురీస్, వీళ్ళందరూ కూడా వస్తారు. శుభ్రత మరియు హైజీన్ విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు యూజువల్గా హాస్పిటల్ క్లెన్లీనెస్ కోసం నార్మల్గా మేము ఒక కంటేజన్ వర్కర్ని పెట్టుకున్నారు. తను డైలీ వచ్చి 2 times క్లీన్ చేస్తుంది. నార్మల్గా ఉన్న థింగ్స్ యూజ్ చేస్తాము. బట్ హాస్పిటల్ కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షస్ సబ్స్టెన్స్ లైక్ వామిట్ కానీ బ్లడ్ కానీ పడితే దానికి మా దగ్గర హైపోపెరాక్సైడ్ అనే ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్తో మేము క్లీనింగ్ చేస్తామండి. పల్లె దవాఖాన ప్రారంభమైనప్పుడు ఇక్కడ ప్రారంభమైంది కదా మేడం, ఇక్కడ ప్రజలకు ఎంతవరకు లాభం ఉన్నది? వాళ్ళు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా పబ్లిక్ మీ సేవల వల్ల? యాక్చువల్లీ ఈ పల్లె దవాఖానా ముందు సబ్ సెంటర్ ఉండే అండి. మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని తీసుకుని వచ్చారు. దీంట్లో ఇంతకుముందు ఓన్లీ సబ్ సెంటర్లో ఓన్లీ నర్సింగ్ స్టాఫ్, సిస్టర్ ఇంకా ఆశా వర్కర్ ఉండే. నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చేసినప్పటి నుంచి మేము డాక్టర్స్ రిక్రూట్ అయ్యాము. సో మమ్మల్ని రిక్రూట్ చేయడానికి మెయిన్ వాళ్ళ పర్పస్ ఏంటిదంటే పేషెంట్స్కి ఊర్లోనే సేవలు అవ్వాలని. ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైక్ బీపీ షుగర్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ పిహెచ్సి కానీ పెద్ద హాస్పిటల్ లైక్ సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్కి వెళ్ళేది. ఇప్పుడు మేము ఇక్కడ అన్ని సర్వీసెస్ లైక్ వాళ్ళకి ఫాలోఅప్స్ చేయాలి, క్యాన్సర్ వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి, బీపీ షుగర్ వాళ్ళకి రోజు మేము బీపీ ఇంకా షుగర్ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇవ్వాలి. ఇవి కాకుండా జనరల్ మైనర్ ఇల్నెసెస్ ఉంటాయి కదా లైక్ ఫీవర్, థ్రోట్ పెయిన్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, టాన్సిలైటిస్, ఇవన్నిటికి కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తీసింది మెయిన్ మోటో ఇదే అండి. ఇవి కాకుండా జనరల్ వెల్నెస్ లైక్ యోగా యాక్టివిటీస్ ఇంకా వేరే యాక్టివిటీస్ చేయడానికి కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మెయిన్గా తెరిచారు. మేము మెయిన్గా ఇచ్చే సర్వీసెస్ ఈ 45-30 మెంబర్స్ వస్తారు కదా, మోస్ట్లీ వచ్చేవాళ్ళు మెటర్నల్ హెల్త్ వాళ్ళే ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళు. అయితే మేము ఫోకస్ చేసాము ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. దాంట్లో మీరు చూస్తే ఇది కనిపిస్తుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా చేయాలి, ఏమేమి మెథడ్స్ అవైలబుల్ ఉంది అవన్నీ ఇస్తాము. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి లైక్ బీపీ షుగర్వి, ఇవి ఇస్తాము. అండ్ బేసిక్గా ఒక పేషెంట్కి ఏం కావాలి, బయట అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి, దానికోసమే మేము ఇక్కడ ఉన్నామండి. బయట దూరం వెళ్ళకుండా వాళ్ళ ఊర్లోనే మేము అందించడానికి ఉన్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పల్లె దవాఖాన మధ్య తేడా ఏంది మేడం?
ప్రైమరీ హెల్త్ సెంటర్, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్ ఇవన్నీ ముందు నుంచే ఉండే. ఇప్పుడు మెయిన్ మాకు ఎందుకు మేము ఇక్కడ ఉన్నామంటే వీఆర్ లైక్ గేట్ కీపర్స్. ఊర్లో ఈ విలేజ్లో లాల్గడి, మలక్పేట్ కానీ ఇక్కడ ఉన్న షామీర్పేట్ మండల్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, విలేజ్లోనే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని. అవుట్ ఆఫ్ పాకెట్, ఇప్పుడు చెప్పినట్లు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ సేవ్ చేయడానికి, ఒక పేషెంట్కి మెడిసిన్ తీసుకోవడానికి పిహెచ్సి వెళ్ళకుండా ఇక్కడ సబ్ సెంటర్ ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోనే తను మెడిసిన్ తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా కావాలంటే లైక్ బ్లడ్ టెస్ట్, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 14 బ్లడ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. ఆ బ్లడ్ టెస్ట్ కూడా ఆయన ఇక్కడే చేయించుకోవచ్చు. ఇంకా తనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే తొందరగా మేము దాన్ని ఐడెంటిఫై చేసి ఆయనకు రెఫరింగ్ కూడా మేమే చేస్తాము. సో హీ నీడ్ నాట్ ట్రావెల్, పేషెంట్ చాలా దూరం ట్రావెల్ చేయడానికి అవసరం లేదు, ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇక్కడ జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ పేషెంట్కి కొంచెం ఇది 1 కిలోమీటర్ అయిపోయింది కదా, సో వాళ్ళకి ఇక్కడ రావడం కష్టం అవుతుంది. బట్ మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము కొన్ని ప్లేసెస్, ఒక్కొక్క కాలనీకి వెళ్ళి అక్కడ ఒక క్యాంప్ లాగా పెట్టి వాళ్ళకి మెడిసిన్స్ అందించడానికి ట్రై చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏమైనా ప్రణాళికలు వేసుకున్నారా? మెరుగైన సర్వీసెస్ కోసము మేము యాక్చువల్లీ ఇట్లా మాకు వీక్లీ ఒక ప్లాన్ ఉంటుంది. మండే రోజు వచ్చేసి మేము ఒక ప్లాన్ వేసుకుంటాం. ట్యూస్డే ఏం చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటాము. వెడ్నెస్డే యాజ్ యూజువల్గా రొటీన్గా ఇమ్యునైజేషన్ ఉంటుంది. సో ఇప్పుడే మీకు చెప్పినట్లు ఇది కొంచెం దూరం అయింది కదా విలేజ్ వాళ్ళకి. సో మేము ఎవ్రీ వీక్లీ ఎక్కడ ఏ కాలనీ, లైక్ ఎస్సీ కాలనీ ఒకరోజు, మళ్ళీ క్రిస్టియన్ కాలనీ ఒకరోజు అలా వెళ్ళి అక్కడ మేము సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. భవిష్యత్తులో హాస్పిటల్కు ఇంకా ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలని అంటే ఏ సౌకర్యాలు కావాలి? ఇంకా నాకు అనిపించిందంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఒక పిహెచ్సి లాగా అవ్వాలంటే ఇక్కడే డెలివరీ అవ్వాలి. పేషెంట్ పిహెచ్సికి వెళ్ళడం అవసరం లేదు, ఇక్కడే డెలివరీ అవుతే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ కోసం ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇక్కడ ఉంటే, లేకపోతే మేమే శాంపుల్ డ్రా చేసి అది కూడా ఇక్కడ నుంచి వెళ్తే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియరీ టు ద పేషెంట్. ఆయన పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్ వెళ్ళడం అవసరం ఉండదు. ఇవి టూ ఇక్కడ అవుతే బెటర్. ఇక్కడ మీకు తగినంత సిబ్బంది ఉన్నారా? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉన్న స్టాఫ్ ఒక డాక్టర్, నేను డాక్టర్ మేరీ ఎలీనా, మాకు 2 ANMs ఉన్నాయండి, 2 ANMs ఉన్నారు, అండ్ 3 ఆశా వర్కర్స్. స్టాఫ్ కరెక్ట్గానే ఉన్నారండి, సరిపోతారు మాకు. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు చేంజ్ ఆఫ్ సీజన్ ఉంది. ఇప్పుడు సమ్మర్ నుంచి ఇప్పుడు రెయినీ స్టార్ట్ అయింది. సో రెయినీ సీజన్లో వచ్చేది ఏంటంటే సడన్ చేంజ్ ఉంటుంది కదా, ఎక్కువ వర్షం కాలం వల్ల మాయిశ్చరైజ్ ఎక్కువ అవుతుంది, మాయిస్ట్. సో మనం ఏం చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, రెయిన్లో తడవకూడదు, అండ్ ఫుడ్ తినేది అంతా కవర్ చేయాలి. ఎందుకంటే హౌస్ ఫ్లైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫుడ్ అంతా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ తినేది వేడిగా తినాలి, ఫ్రెష్ ఫుడ్ తినాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. అండ్ మెయిన్గా వర్షాకాలంలో వచ్చే డిజీజెస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ మస్కిటో బ్రీడింగ్ సీజన్ ఇదే అండి. సో మనం ఇంట్లో బయట చిన్న కుండీలు కానీ, కోకోనట్ ఎంటీ షెల్స్ కానీ, టైర్స్, ఓల్డ్ బాటిల్స్ కానీ అవన్నీ డిస్కార్డ్ చేసేయాలి. ఎందుకంటే వాటర్ నిండి ఇంకా దాంట్లోనే మస్కిటో లార్వే అయి డెంగ్యూ, మలేరియా, వేరే దోమకాట వల్ల వచ్చే వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మస్కిటో బ్రీడింగ్ మనం ఏం చేయాలి, యూజువల్గా ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి, ఇంటి నిండా నెట్ పెట్టుకోవాలి. ఇంకా పిల్లలు కూడా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని మస్కిటో రెప్లెంట్స్ పెట్టి బయట వెళ్తే చూడాలి. మెయిన్గా ఈ వర్షాకాలంలో వచ్చే డిసీజెస్ ఇవే అండి. మేడం, దేశంలో కరోనా కేసులు కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఒక డాక్టర్కు వచ్చింది. ఈ కరోనా బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఆల్రెడీ మన ఫుల్ ఇండియాకి ఎక్స్పీరియన్స్ అయిందండి కరోనా అంటే ఏంటి అని. ఈవెన్ పిల్లలు కూడా చెప్తారు. బట్ ఏంటంటే యాజ్ అ డాక్టర్గా చెప్పాలంటే నాట్ జస్ట్ కరోనా, ఏదైనా వ్యాధి రాకూడదు అంటే ఫస్ట్ మనం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ మనకు తెలిసిన జాగ్రత్తలే హ్యాండ్ వాష్,
మన మాస్క్ యూస్ చేయాలి, సర్ఫేసెస్ అన్ని క్లీన్ చేయాలి, మనం బయట నుంచి ఏమైనా కొనుక్కుంటే దాన్ని క్లీన్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే కాఫ్ ఉందనుకోండి, నేను ఇంకా దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, వేరే వాళ్ళకి రాకుండా ప్రొటెక్షన్ వేసుకోవాలి. స్నీజింగ్, కాఫ్ టెక్నిక్, లైక్ కరోనా అప్పుడు ఇట్లా చెప్పారు, ఆ కాఫ్ టెక్నిక్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మనం జాగ్రత్తలు జస్ట్ కరోనా ఉన్నప్పుడు కాదు, యాజ్ యూజువల్ నార్మల్గానే మెయింటైన్ చేస్తే మనకి ఏం డిసీజెస్ రాదు. ఎప్పుడు తీసుకోవాలి, మన జాగ్రత్త మనం ఉండాలి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాలిటికోస్ ఫర్ సెలెక్టింగ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లాల్గడి మలక్పేట్. మా ద్వారా ఏమైనా కొంచెం మెడికల్ చెప్పడానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అడ్వర్టైజ్ అయింది కాబట్టి మీరు మమ్మల్ని చూస్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాలిటికోస్ టు.